నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను రవలి. ముందుకు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపు. సీఎం పదవికి రాజీనామా చేసిన ఫడ్నవీస్. జీడిమెట్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల అరెస్ట్. ప్రభుత్వం తమను అక్రమంగా అరెస్ట్ చేస్తుందంటూ కార్మికుల ఆవేదన. కరీంనగర్లో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కాంగ్రెస్ నాయకుల నిరసన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాల పట్ల తీవ్ర అసంతృప్తి. రాజేంద్రనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు సెంటర్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. నాగర్ కర్నూల్ దేవాలయంలో హుండీ లెక్కించడానికి విద్యార్థులను తీసుకువెళ్లిన ఏవో శర్మ. తీవ్రంగా ఖండిస్తున్న జిల్లా విద్యార్థి సంఘ నాయకులు. ఇక వివరాల్లోకి వెళితే, మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫడ్నవీస్ రాజీనామా చేయడం గమనార్హం. బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫడ్నవీస్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఫడ్నవీస్ మీడియా సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర ప్రజలు మహాయుతికే పట్టం కట్టారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. బీజేపీ సర్కారుకు ప్రజల ఆమోదం లభించింది. శివసేన కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. 105 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ శివసేనతో కలిసి పోటీ చేయగా 70% సీట్లను బీజేపీ గెలుచుకుంది. కనుక ప్రజల మద్దతు మాకే ఉంది. శివసేన కోసం చాలా రోజులు వేచి చూశాం, కానీ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరి నేపథ్యంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతుగా ముందుకొచ్చారు. కానీ చివరి నిమిషంలో ఆయన కూడా వెనక్కి తగ్గారు. కూటమిలో కొనసాగలేనని, రాజీనామా చేస్తానని పవార్ అన్నట్లు ఫడ్నవీస్ తెలిపారు. శివసేన బీజేపీతో మాట్లాడకుండా కాంగ్రెస్ ఎన్సీపీలను సంప్రదించింది. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేం సిద్ధమయ్యాం. శివసేన నిర్ణయం కోసం మేం వేచి ఉన్నప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ఎన్సీపీని కూడా గవర్నర్ పిలిచారు. వాళ్ళు కూడా వెనక్కి తగ్గడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మా దగ్గర సరిపడా బలం లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కు నా రాజీనామా లేఖ సమర్పిస్తా. ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపిస్తా. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా వారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నా. కాకపోతే అలాంటి అస్థిర ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదని ఫడ్నవీస్ పేర్కొన్నారు. 3 जण मिळून सरकार तयार करणार, पण ते सरकार काही तयार होऊ शकत नव्हतं. याचं कारण पूर्णपणे 3 भिन्न पक्ष ज्यांच्या आयडिओलॉजीचा कुठलाही एकमेकाशी संबंध नाही असे पक्ष एकत्रित येऊन सत्ता स्थापनेचा कॉमन मिनिमम प्रोग्राम तयार करत होते. हा सत्ता स्थापनेचा कॉमन मिनिमम प्रोग्राम म्हणजे भारतीय जनता पक्षाला सत्तेपासून दूर ठेवा एवढाच कॉमन मॅक्झिमम प्रोग्राम होता. याच्या व्यतिरिक्त कुठलाही प्रोग्राम हे तयार करू शकले नाहीत, कुठलाही निर्णय हे घेऊ शकले नाहीत. दरम्यानच्या काळात महाराष्ट्रामध्ये किती काळ राष्ट्रपती शासन राहील अशी परिस्थिती असताना श्री अजित पवार जे राष्ट्रवादी काँग्रेसचे गटनेते होते यांनी आम्हाला सत्ता स्थापनेकरता त्या ठिकाणी सहकार्य
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులను తమ విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు కోరారు. ఎలాంటి షరతులు లేకుండా తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం తమకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తమ విధుల్లో చేరడానికి వచ్చిన కండక్టర్లు, డ్రైవర్లు, కార్మికులు, మహిళా కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. మా సమ్మె 53వ రోజుకు చేరుకున్నది. అయితే నిన్ననే మా జేఏసీ ఈ సమ్మె కాలాప్ చేస్తున్నామని చెప్పి హైకోర్టు తీర్పు మేరకు మేము సమ్మె కాలాప్ చేసి ఈరోజు డ్యూటీలకు వెళ్దామని మేము డిపో దగ్గరికి వస్తే అన్ని కార్మిక సంఘాల నాయకులు అందరూ వచ్చారు. వచ్చినా కూడా మమ్మల్ని వాళ్ళు మేనేజ్మెంట్ కానీ రిఫ్యూజ్ చేసి పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేసి మమ్మల్ని లోపల పెడుతున్నారు. ఇది భావ్యం కాదు. గవర్నమెంటు అదేవిధంగా మా ఎండి ఏదైతే 2 నిమిషాలు కూడా బాగుండదు సీఎం గారు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారు. న్యాయము అన్యాయం చూడకుండా మమ్మల్ని విధులోకి తీసుకోకుండా ఇంత అక్రమంగా అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాము. దయచేసి మమ్మల్ని డ్యూటీలోకి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు వాళ్లకు సరైన డిమాండ్ల గురించి అని చెప్పి సమ్మె చేస్తూ ఇవాళకి 53 రోజులు అయింది. అయినా ప్రభుత్వము ఇది రాకపోవడంతో మన ఆర్టీసీ కార్మికులు ఈ ప్రజల్లో అవగాహన లేని కొన్ని అంశాలు పెట్టారని చెప్పేసి అనుకోవడంతో మేమే ఒక మెట్టు దిగి రావడం జరిగింది. అయినా కానీ ఈ ప్రభుత్వం మేనేజ్మెంటు వాళ్ళు అవలంబిస్తున్న ధోరణి వేరే విధంగా ప్రజలను వేరే తప్పుదోవ పట్టిస్తూ ఇంకా మా పైన కక్ష పెట్టడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగినందున కరీంనగర్లో నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ అంజన్ కుమార్, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ తాజుద్దీన్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధరలు తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 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 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఆర్థిక విధానాల వల్ల ఈరోజు నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని సామాన్యునికి ఉల్లి అందుబాటులో తీసుకురావాలా, దీన్ని సబ్సిడీ మీద కౌంటర్లు పెట్టి ప్రజలకు అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు కాకుండా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల, కేసీఆర్ ఆర్థిక విధానాల వల్ల మాత్రమే ఈరోజు నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. దానికి ఎంత నష్టమైనా మరి ప్రజలకు, సామాన్యుడికి అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సామాన్యుడు ప్రతి ఏ కూర వండుకున్నా, ఏం చేసినా కూడా ఉల్లి అనేది మరి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అది. దాన్ని ఈరోజు ప్రజలు తినలేని పరిస్థితి ఏర్పడ్డది. మరి 100 రూపాయల పైన ఉన్నటువంటి ఈరోజు ఉల్లి ధరను కనీసం 50% ధరకైనా కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తాం. కేంద్రంలో, రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకే ఈరోజు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాలకు ఈరోజు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లేదు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులను బతికించుకుంటూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ హుడా కాలనీలోని కమ్యూనిటీ హాల్లో ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ ఆధార్ నమోదు సెంటర్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి నిత్య జీవితంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత పెరిగిపోయిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశం ఉపయోగించుకొని ఆధార్ కార్డులలో గల తప్పిదాలు సరిచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ సీనియర్ సూపరింటెండెంట్ హైమావతి, మాజీ ఎంపీపీ మల్లేశం, మాజీ ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, నర్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
SSP Madam and other local leaders. I welcome you all and thank you very much. President Garu. Honorable Upper Vice President Garu sir. మణికొండ ఉన్న గ్రామాలంతా కూడా ఆధార్ కార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు లింక్ పెట్టడంలో ఆధార్ కార్డు కంపల్సరీ. ఇక్కడ మీరందరూ కూడా లీడర్స్ అందరూ కూడా రామకృష్ణ గారు, దాస్ గారు, ఇక్కడ మేడం గారు, పవన్ గారు, వీళ్ళందరూ కూడా మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని చేయడం మాకు చాలా ఆనందం. దీన్ని కూడా నేను రావడం కూడా ఎందుకంటే ప్రజలకు ఏదైనా అందుబాటులో చేసేదాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రజలను కూడా కోరేది ఒకటి, ఓపికతో దీన్ని రాగానే మనం దించాలి అని వాళ్ళ మీద అడగడు లేకుండా 1 గంట 2 గంటలు కానీ 4 గంటలు కానీ ప్రే చేసి కూర్చొని మన ఆధార్ కార్డు దించినాక ఒక ఓపికతో తీసుకోవాలని ఆలోచిస్తూ చెప్తున్నాం. 100 మంది దించాలంటే పొద్దుగాలు వస్తే సాయంత్రం దాకా కూడా అవుతుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పి స్కూటీ పైన వెళ్తున్న మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఆమె తలపై నుంచి వెళ్లడంతో మహిళ తల ఛిద్రమైంది. బస్ చక్రాల ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం ఆంజనేయ స్వామి దేవాలయంలో హుండీ లెక్కించే కార్యక్రమం వివాదానికి దారితీసింది. ఏవో శర్మ స్కూల్ పిల్లలకు చదువుకోనివ్వకుండా హుండీ లెక్కించడానికి తీసుకువెళ్లాడు. కాగా స్కూల్ హెడ్ కూడా ఇందుకు అంగీకరించి పిల్లలను పంపించడాన్ని విద్యార్థి సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. 30 మంది స్కూల్ పిల్లలను హుండీ లెక్కించడానికి తీసుకువెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీంతో విద్యార్థి సంఘ జిల్లా ఉపాధ్యక్షులు శశికుమార్ ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై అధికారులు స్పందించి హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నా పేరు శశికుమార్ గౌడ్, నాగర్ కర్నూలు జిల్లా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిని. నిన్న చూస్తున్నటువంటి ఊరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో విద్యార్థులతో ఉండి లెక్కించే కార్యక్రమాన్ని విద్యార్థులతో తీసుకొని వాళ్ళు కార్యక్రమాన్ని విద్యార్థులతో లెక్కించి ఆ యొక్క గుడి ఈవో గారు, ఉపాధ్యాయులు కలిసి ఇట్లాంటి పని చేసిరు. నేను ఈ పనిని ఖండిస్తూ మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే హెచ్ఎం గారి పైన, ఈఓ గారి పైన చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చినా ఇప్పటి వరకు స్పందన లేదు. వీళ్ళు వెంటనే స్పందించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. విద్యార్థుల పట్ల అధికారులు చూపిస్తున్నట్టు కపట ప్రేమను మేము ఖండిస్తూ విద్యార్థి లోకం యావత్ విద్యార్థి లోకాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈరోజు విద్యార్థి సంఘం నుంచి ఒకటే డిమాండ్, ఎందుకు విద్యార్థులను తీసుకుపోవాల్సిన అవసరం ఉంది? మీ కమిటీ సభ్యులు లేరా? మీ గుడి వ్యవస్థలో మీకు ఎంతమంది పనిచేస్తలేరు? భక్తులు వేలాది మంది భక్తులు వస్తారు. ఒకవేళ ఇట్లాంటి జరగాలంటే ఒక హాలిడేస్ రోజు పెట్టుకోవచ్చు. అట్లాంటివి లేకుండా వర్కింగ్ డేలో స్కూల్ ఉన్న రోజు శుక్రవారం రోజు 15వ తారీఖు నాడు విద్యార్థులతో మీరు ఉండి లెక్కించవలసిన అవసరం ఏముంది? అయితే దీనిపై మాకు ఒక సమీక్ష తెలుస్తూ ఉన్నది. విద్యార్థులతో ఇట్లాంటి పనులు చేపిస్తున్నారంటే మీరు ఎంత దిగజారీరో అర్థమవుతుంది. 4 సంవత్సరాలు అయింది ఈవో గారు వచ్చి గుడికి ఏ విధంగా అభివృద్ధి చేయించారు. మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఈవో గారిని. ఎవరు ప్రశ్నించే గొంతు లేకపోతే సమాజం భ్రష్టుపడుతున్న నిదానానికి ఈవో గారు ప్రదర్శనం. మేము ఈవో గారిని వెంటనే సస్పెండ్ చేయాలని గుడి ఏవో గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఆయన స్పందన లేదు. వీరు వెంటనే స్పందించకపోతే ప్రధాన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆయన ఈవో గారు వెంటనే స్పందించకపోతే మేము వీళ్ళను హైదరాబాద్ పోయి కట్టి సిఎస్సి గారిని కలుస్తామని కూడా మేము ఈరోజు పేపర్లో ప్రకటన చేయడం జరిగింది. పేపర్ ప్రకటన చూసి కూడా ఇంత అధికారులకు ఇంత చరణం రాకపోతే మరి ఎవరిని అడగాలి మేము అడుగుతా ఉన్నాం. వెంబడే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పందించాలి, లక్ష్మారెడ్డి గారు. ఈవో గారిపై చర్యలు తీసుకోవాలని మేము మొదటి నుంచి కోరుతా ఉన్నాం. ఎందుకంటే గుడి ఆవరణలలో ఒకవేళ గుడి వాళ్ళతో పనిచేయించాలి, లేకపోతే గుడి సభ్యులతో పనిచేయించాలి. ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వాళ్ళ కొత్త కమిటీ లేకుండా సరే పాత కమిటీ ఉంటుంది, సర్పంచులు ఉన్నారు, వాళ్ళతో పనిచేయించాలి. ఒకవేళ చదువుకుంటున్నట్టు విద్యార్థులతో పనిచేయించారంటే మీరు ఆడ ఉన్నటువంటి గుడి ఉండి లెక్కింపులో అవకతవకలు చేసినటువంటి నిదర్శనం ప్రజలకు స్పష్టంగా కనబడతా ఉన్నది. మీరు ప్రజలను కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థులను కానీ మీరు తప్పుతో పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మేము దీనిపై ఖండిస్తున్నాం. వెంటనే స్పందించకపోతే మేము విద్యార్థులతో అదే ఊరుకోటపేట విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఈ ఆందోళనను మీరు వెంటనే స్పందించాలి. మా యొక్క స్పందనను మీరు వినిపించుకోకుండా ఒకవేళ మీరు ఇదే మొండి వైఖరిని చూస్తే మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన చేపడతామని బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తాము. నిర్మల్ జిల్లా మూదల్లో ఎయిడ్స్ క్షయ వ్యాధుల నిర్మూలనకు ఐక్యంగా కృషి చేద్దామని టీబీ సూపర్వైజర్ లాలయ్య
హెచ్ఐవి కౌన్సిలర్ శ్రీనివాస్ అన్నారు. ముదల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎయిడ్స్ క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ లాలయ్య మాట్లాడుతూ ఎయిడ్స్ క్షయవ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని వెల్లడించారు. అదేవిధంగా టీబీ మరియు హెచ్ఐవి పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కామేశ్వర్, రజని, సూపర్వైజర్ భాగ్య, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. చేసింది కానీ ఇప్పుడు డిసెంబర్లో ఉంది. మేడం ఫోన్ చేసి ఎయిడ్స్ డే దినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఐవి తెలుసుకోవడానికి నో యువర్ స్టేటస్ అనే కార్యక్రమంలో భాగంగా ముదోల్ మండలంలో విస్తృతంగా మేము క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పలువురికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించి వారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా టీబీ పరీక్షలు కూడా చేసి వారి యొక్క టీబీ స్థితిని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు ముదోల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారు 45 మందికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడం జరిగింది. సుమారు ఒక 50 మందికి టీబీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముదోల్ మండల్లో టీబీ హెచ్ఐవి కోఆర్డినేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డేని పురస్కరించుకొని ఈ యొక్క మన గౌరవ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కార్తిక్ సార్ ఆదేశాల అనుసారం ఇక్కడ ఉన్నటువంటి టీబీ పేషెంట్లకు త్వరితగతిన నిర్ధారణ పరీక్షలు జరిపి వారికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. అలాగే ఈ టీబీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి ఏదైతే కోర్స్ కాల వ్యవధి ఉంటుందో ఆ కాల వ్యవధిలో 6 నెలల్లో వాళ్ళకి నెలకు 500 చొప్పున పేషెంట్ యొక్క డైట్ ఫుడ్ కోసం 500 అందించడం జరుగుతుంది. అలాగే అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని భారతదేశం నుండి టీబీ విముక్తి భారత్ దిశగా అందరూ అడిగేసి కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను, అధికారులను మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మన ఆశా వర్కర్లు, ఇక్కడ ఉన్న ఏఎన్ఎంలు అందరూ సహకరించి ఈరోజు ఈ ప్రోగ్రాంని చాలా సక్సెస్ చేయడం జరిగింది. అందువల్ల సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని విధుల్లో చేరడానికి వెళ్లిన ఆర్టీసీ కార్మికులను దుబ్బాక పోలీస్ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంగరి రాజిరెడ్డి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మె విరమించి విధులకు హాజరవుతామని వెళ్తుంటే పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి స్టేషన్లో నిర్బంధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. సమ్మె విరమించి తామంతటా తామే విధుల్లోకి చేరుతామంటే చేరనివ్వకుండా సీఎం కేసీఆర్ అక్రమ అరెస్టులు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఆర్టీసీ కార్మికులను ఒక్కరిని కూడా నువ్వు విధుల నుంచి తీసేస్తే ఆర్టీసీ కార్మికులు ఒక్కొక్కరు ఉద్యమకారులై నీ శవం మీద కనీసం నిన్ను కుక్కలు కూడా ముట్టకుండా మేము ఆర్టీసీ కార్మికులం ఐక్యత ఉండి నిన్ను నీ సాగు నీకు నీతి, నిజాయితీ, సిగ్గు, శరము, మానవ ఇజ్జత్ ఉంటే నువ్వు దమ్ముంటే నేను సవాల్ విసురుతున్నా. మిర్దొడ్డి పోలీస్ స్టేషన్ నుంచి మేమేం అడిగినాం? మా డ్యూటీలు మేము చేసుకుంటామని అన్నాం. మా డ్యూటీలో నువ్వు తీసేసింది కాదు, నువ్వు ఇచ్చింది కాదు. నువ్వు ఇచ్చినట్టువైతే మమ్మల్ని తీసేసే హక్కు నీకుంటది. నువ్వు ఇయ్యలేదు, నువ్వు తీసే అంత అధికారం కూడా నీకు లేదు. కార్మికులను భయభ్రాంతులకు గురి చేసినట్టుంటే బాగుండదు. శర్మ గారు, మేము పార్టీల గురించి వ్యతిరేకత గురించి మాట్లాడతలేము. ఆర్టీసీ కార్మికుల మనోధైర్యాలు దెబ్బతీయకుండా నీకు చేతనైతే ఉద్యోగాలకు తీసుకో, లేకపోతే నువ్వు తక్షణమే నిన్ను అరెస్ట్ చేయాలి. నిన్ను అరెస్ట్ చేసేదాకా మేము పోలీస్ స్టేషన్ లో రేపటి నుంచి నీకు ఏ అధికారం ఉందో కూడా మేము ఖచ్చితంగా నిలదీసి అడిగే రోజులు ముంగటున్నాయి. సునీల్ శర్మ గారు వెంటనే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మిక లోకానికి క్షమాపణ చెప్పాలని మేము ఆర్టీసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి పాశవికమైన ఒక నిజాం ప్రభు ఏ విధంగా అయితే ఆ రోజుల్లో చేసిండో మనం కథలుగా చెప్పుకున్నామో, నువ్వు కూడా కథలు చెప్పినావో, అంతకంటే నిజాం ప్రభు కంటే ఎంతో ఘోరంగా పాశవికంగా ఇలాగ కార్మికులను హింసించడం, ఉక్కు పాదంతో అదమడం
బాగలేదు. మా కార్మికులు ఇప్పటికే ఎంతో మంది వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిర్రు. అయినా సరే వాళ్ళ యొక్క ఆశలు ఎన్నటికైనా నెరవేరుతాయి. ఈ రోజు బేషరతుగా కార్మికులకు ఇవ్వాల్సిన విధులు నిర్వర్తించేందుకు వాళ్ళ ఒక ఇల్లు లాంటిది ఇది ఆర్టీసీ. ఈ కార్మికులందరిది వాళ్ళు మెట్లు దిగచ్చి కూడా మా డ్యూటీలు మాకు ఇవ్వని చెప్పేసి అంటే మీరు ఇంకా షరతులు విధించడం అది చాలా ఘోరం. ఇంకా మీరు వెనక్కి తగ్గాలి. వాళ్ళ డ్యూటీలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి ఇవ్వాలా, తిండి లేక ప్రభు అని చెప్పేసి ఒక ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఏదైతే కార్మికులకు నోటికాడికి వచ్చిన తిండి కూడా మీరు పోగొడుతున్నారు. ఇలాంటి మూర్ఖత్వంగా, ఇలాంటి పైశాచికంగా మీ యొక్క గుణాన్ని విడనాడి సద్బుద్ధితో ఇవాళ కార్మికులకు బేషరతుగా రేపు తెల్లారే వారికి వాళ్ళ డ్యూటీలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ విధులు వాళ్ళకు చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్మికుల పక్షాన ఇక నుంచే లేని పార్టీలన్నీ బుద్ధి తెచ్చుకొని మూకంబడిగా ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఏదైతే వాళ్ళకు మద్దతు ఇవ్వాలి. రేపటి నుంచి వాళ్ళు విధులు నిర్వర్తించాలని మేము కోరుకుంటున్నాం. కార్మికుల జోలికి వస్తే కార్మికులకు ఇంకా భయాందోళనకు గురి చేసి వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలు ఉంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ 50,000 మంది కార్మికులు చేసుకుంటే వాళ్ళ ఉద్యోగం లేదు, మీ లెక్కనే వాళ్ళు కూడా రాజకీయం చేయాలని అనుకుంటే గనక జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో భారత రాజ్యాంగం ఆమోదం పొంది 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలన్నింటినీ శాసిస్తోందని, రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. మన జగిత్యాల జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు గుడిగందల మహేష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. భారత రాజ్యాంగం 70వ సంవత్సరం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పురస్కరించుకొని ఈ వేడుక జరుపుకున్నాం. మన రాజ్యాంగం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో గర్వించదగ్గ రాజ్యాంగ రాసిన మా నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రచించడం జరిగింది. మన రాజ్యాంగాన్ని చూసి ప్రపంచ దేశాలు గౌరవపడతాయి. మనకు దళితులకు దేవుడు ఆరాధ్యమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి మనకు చాలా గొప్పది అంబేద్కర్ గారి ఆశయం. ఇట్లాగే మన అందరం ఇలాంటి వేడుకలు జరుపుకుంటూ అంబేద్కర్ గారి ఆశయాలను నడవాలని కోరుకుంటూ భారత రాజ్యాంగం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనకు అంబేద్కర్ గారిని మరొకసారి స్మరించుకోవడానికి ఈ వేదికను అలంకరించిన సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలోని ప్రపంచంలోని అతి గొప్ప రాజ్యాంగాన్ని మన నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అందించారు. అది మన అందరికి గర్వకారణం. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ప్రతి ఒక్కలకు ఇన్స్పైర్గా ఉంటున్న అంబేద్కర్ గారికి మరొకసారి మీ అందరి తరఫున హృదయపూర్వక భారత రాజ్యాంగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం ఆయన ఆశయ సాధనకు పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరి మనసారా వేడుకుంటూ థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా మూదల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 125 జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ బహుజనుల జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి నిరంతరం శ్రమించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడవాలని కోరారు. దేశ ప్రజలందరికీ 70వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.
మనందరికీ తెలిసినట్టుగా ఈరోజు మన యొక్క రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈరోజు ఆమోదం పొందింది కాబట్టి, రాజ్యాంగం అనేది ఈరోజు ఆమోదం పొందింది. ఈ రోజు కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ అహోరాత్రులు కష్టపడి రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. అందరినీ ఒప్పించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన బహుజనులందరికీ వారి యొక్క సార్థకతను, వారి యొక్క హక్కులను సాధించడానికి ఆయన అందరినీ ఒప్పించడానికి అందరితో గొడవ పడినట్టుగా ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన చేసిన కృషి ఫలితంగా ఈరోజు మన యొక్క హక్కులన్నీ అందుతున్నాయి. అయితే మనకు తెలియనటువంటిది మనకు తెలుసు ఏంటంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. కానీ ఈరోజు మనకు ఈ రాజ్యాంగం రావడానికి ఆయన ఆ 2 సంవత్సరాలు పడ్డటువంటి, ఆ 3 సంవత్సరాలు పడ్డ కష్టానికి ఆయన ఆరోగ్యం క్షీణించి తర్వాత అదే మధుమేహ వ్యాధితో తర్వాత చివరిగా ఆయన కన్ను మూసేంత వరకు కూడా ఆ వ్యాధులు అనేటటువంటివి ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి భారత రాజ్యాంగ ప్రవేశిక చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నానా పటేల్, ఉప సర్పంచ్ జె శేఖర్ రెడ్డి, కార్యదర్శి ఆర్ విశ్వనాథ్, వార్డు సభ్యులు హాజరయ్యారు. నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆదరణతో స్వతంత్రాన్ని అంతస్తులో అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపు, సీఎం పదవికి రాజీనామా చేసిన ఫడ్నవీస్. జీడిమెట్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల అరెస్ట్, ప్రభుత్వం తమను అక్రమంగా అరెస్ట్ చేస్తుందంటూ కార్మికుల ఆవేదన. కరీంనగర్లో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కాంగ్రెస్ నాయకుల నిరసన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాల పట్ల తీవ్ర అసంతృప్తి. రాజేంద్రనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు సెంటర్ ప్రారంభం, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. నాగర్ కర్నూలు దేవాలయంలో హుండీ లెక్కించడానికి విద్యార్థులను తీసుకువెళ్లిన ఏవో శర్మ, తీవ్రంగా ఖండిస్తున్న జిల్లా విద్యార్థి సంఘ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి V3 న్యూస్.